నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. బిగ్ బాస్ హౌస్లో అంటే కులాల ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకు వచ్చింది ఈరోజు ఇది అంటే ప్రాంతీయ అభిమానాలు, కులాలు, తెలుగోడా కాదా ఇవన్నీ చూసే టైటిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇమాన్యుయల్ విషయంలో కూడా ఇదే జరిగిందా? అంటే థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన ఇమాన్యుయల్ సెకండ్ ఆర్ థర్డ్లో ఉండాల్సిన ఆయన ఫోర్త్ ప్లేస్కి ఎందుకు వచ్చేసాడు అనే చర్చ నడుస్తుంది. సో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే సార్, సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉండాల్సిన ఇమాన్యుయల్ ఎందుకు ఫోర్త్ ప్లేస్కి వచ్చేసాడు? అంటే కొంతమంది అంటున్నారు ఈయన మన ప్రాంతం కాదు కాబట్టి ఎందుకు ఆ స్టేటస్ ఇవ్వాలి అని, ఇంకొంతమంది అసలు మన కులం కాదు, లేదంటే మనకి ఏంటి మన మతం కాదు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు వెళ్ళిపోయారు. అసలు ఇమాన్యుయల్ ఈ ఫోర్త్ ప్లేస్కి రావడానికి రీజన్ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు బిగ్ బాస్ చూసి ఆ ఫైనల్ చూసిన తర్వాత ఆ సెలక్షన్స్ అంతా చూసిన తర్వాత పాపం ఇమాన్యుయల్ అనిపిస్తుంది. ఎవరికైనా పాపం ఇమాన్యుయల్ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం సీజన్ 9ని భుజాల మీద తీసుకొని మోసింది ఇమాన్యుయల్. దాదాపుగా ఫస్ట్ 2 వీక్లు అసలు ఆ షో గురించి పట్టించుకోలేరు. ఆ తర్వాత ఇమాన్యుయల్ 5-6 షోల నుంచి మొత్తం పికప్ అయ్యాడు. బాగా పికప్ అయ్యి ఫస్ట్ నుంచి అతని కామెడీ తోటే ఆ షో నడిచింది. ఈవెన్ హోస్ట్ నాగార్జున కూడా అదే చెప్తూ వచ్చారు. కానీ పాపం ఇమాన్యుయల్ తెలియదు ఏంటంటే ఆట ఆడితే టాస్కులు గెలిస్తే ఫైనల్ విన్నర్ అవుతామని చెప్పేసి అనుకోవటమే ఆయన చేసిన పొరపాటు. అది కాదు, చాలా వ్యవహారం ఉంది బయట, ఇక్కడంతా నిమిత్త మాత్రం మనం అని చెప్పి పాపం అతనికి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు పిఆర్ టీమ్ పెట్టుకున్నారు. ఓకే, తనుజ పెట్టుకుంది, తర్వాత కామన్ మ్యాన్ అని చెప్పేసి కళ్యాణి పెట్టుకున్నాడు. అందరూ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు ప్రధానంగా పిఆర్ టీమ్ పెట్టుకున్నారు. బలమైనటువంటి పిఆర్ టీమ్ వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. ఇమాన్యుయల్ ఏంటంటే తాను చాలా కాలం నుంచి తెలుగు ప్రజలకి ఒక కమెడియన్గా పరిచయం కదా, తన పట్ల అందరూ పాజిటివ్గా ఉంటారు, తనకే ఓట్లు వేస్తారు, తన్నే గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం ఉంది కాబట్టి పాపం అతను పిఆర్ టీంని పెట్టుకున్నట్టు కనిపించింది నాకు. అదొకటి. ఇక మొత్తం అసలు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు అతను. 3 times కెప్టెన్ అయ్యాడు. తర్వాత మొత్తం టాస్క్లన్నీ గెలుస్తూ వచ్చాడు. ఈవెన్ అతను ఫైనల్కి వస్తాడు, అతనే టైటిల్ విన్నర్ రేస్లో ఉంటాడని కూడా భావించారు అందరు, చాలా మంది. అంటే ఆ స్థాయిలో అతను గేమ్ ఆడాడు, ఫేర్ గేమ్ ఆడాడు. ఈవెన్ ఫ్యామిలీ వీక్లో కూడా వాళ్ళ మదర్ వచ్చి వ్యవహరించడం ఇవన్నీ చూశారు. అయితే చివరి వీక్లో మొత్తం మారిపోయింది సీను. ఎలా మారిపోయింది అనేది పాపం ఇమాన్యుయల్ కూడా అర్థం కాని పరిస్థితి. తీరా మొత్తం ఫైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఒక్కోటి. రియలైజ్ అయ్యే ఉపయోగం ఏంది? చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఏముంది? ఇప్పుడు అసలు ఎందుకు ఓడిపోయాను అనేది అతనికి అర్థం కావట్లేదు పాపం. అట్లీస్ట్ డెమాన్ వచ్చినట్టు ఒక సూట్ కేసు దాకా కూడా రాలేదు కదా, అది మరీ దారుణం కదా. సరే విన్నర్ కాకపోతే కాకపోయాడు, సూట్ కేసు దాకా రావాలి కదా. అంత కెపాసిటీ అయితే ఇమాన్యుయల్ ఉందని చెప్పి ఎవరైనా చెప్తారు కదా. డిమాండ్ కన్నా ఆట ఆడింది ఇమాన్యుయలే సార్. ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ స్టాండర్డ్ గా ఆడుకుంటూ వచ్చాడు, ఎంటర్టైన్ చేశాడు, స్పాంటేనియస్ గా ఏదైనా అడిగితే చెప్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే అతను చేసినట్టు చిన్న పొరపాటు ఏంటంటే నామినేషన్స్ కి రావడానికి ఒప్పుకోవాలి. ఆయన నామినేషన్కి వస్తేనే భయపడుతున్నాడు. నామినేషన్కి వస్తే మళ్ళీ ఎలిమినేట్ అవుతామేమో అన్నట్టుగా వరుసగా నామినేషన్ రాకుండా చాలా వారాల పాటు ఉన్నాడు. చివరి నిమిషం దాకా నామినేషన్కి రాలేదు కదా. నామినేషన్కి రానందువల్ల కూడా కొంత నష్టం జరిగింది. నామినేషన్కి వస్తే ఓటర్స్ ఓట్లు వేస్తారు. ప్రతి వారం ఒక 2-3 వారాలు వరుసగా వస్తే ఓటింగ్ జరుగుతుంటుంది కాబట్టి తన స్ట్రెంత్ ఏందనేది అర్థమైపోయేది ఓటింగ్ జరిగినట్టయితే. కానీ నామినేషన్స్కి ఎక్కువ టైం రాకపోవడం అనేది అతను ఒక పెద్ద మిస్టేక్. సేఫ్ గేమ్ ఆడడం అనేది ఒక చిన్న మిస్టేక్ అతను. అయితే ఆ చిన్న మిస్టేక్ వల్లనే ఇది 4th ప్లేస్కి వెళ్ళాడు అంటే కాదు. 4th ప్లేస్కి వెళ్ళేంత మిస్టేక్ చేయలే అతను. అట్లీస్ట్ 3rd ప్లేస్లోనే ఉండాలి, టాప్ 3లోనే ఉండాలి. అదొక మిస్టేక్ చేశాడు. కానీ తర్వాత లాస్ట్ వీక్లో జరిగింది ఏంది, పూర్తిగా పబ్లిక్ సంబంధించినటువంటి ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంది రిజల్ట్. ఇక్కడ కులము, మతము, ప్రాంతము అన్నీ జోడైనవి.
అన్నీ కలిసి పాపం ఇమానియల్ని వెనక్కి నెట్టేసాయి. దీంతో నాకు తెలిసి ఇమానియల్ జీవితంలో బాగా రియలైజ్ అయి ఉంటాడు. సరే అతనికి సూట్ కేసు రాకపోయింది కానీ లైఫ్లో రియలైజ్ అయి ఉంటాడు, ఓ సమాజం ఇలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అతను ఎవరో చెప్తున్నారు ఒక సబ్జెక్టు కరెక్షన్, నాకు తెలిసి క్రిస్టియన్, అతను క్రిస్టియన్లో ఎస్సీ. సో ఇక్కడ డెమోకి కళ్యాణ్కి ఒక పార్టీ, రాజకీయ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, ఒక సామాజిక వర్గం బలంగా పనిచేసాయి. కానీ ఇమానియల్కి రాజకీయ పార్టీ లేదు, కులం కూడా లేదు. పాపం కులాన్ని ఎక్స్పోజ్ చేసి ఓట్లు వేయించుకోవాలి అనేటువంటి నీచపు ఆలోచన చేయలే పాపం అతను. అసలు నాకు తెలిసి ఆ థాట్ కూడా ఉండుండదు. ఇన్నేళ్ళ కెరియర్ లో ఒకసారి కూడా చూడలేదు ఎవరు. జనరల్ గా ఉండదు. టాలెంట్ పీపుల్కి ఎప్పుడు కూడా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అడ్డు పెట్టుకొని పైకి రావాలి అనేటువంటి ఆలోచన రాదు, సహజంగా రాదు. టాలెంట్ ఉంటే. టాలెంట్ లేని వాళ్ళు ఇలాంటివన్నీ చూపించేసి గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఈవెన్ బిగ్ బాస్ షోలోనే కాదు, ఇప్పుడు మనం అన్ని రంగాల్లో చూడొచ్చు. ఏ రంగంలో చూసినా కానీ టాలెంట్ ఉండేవాడు డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాడు. అతన్ని చూస్తే సొంత కులం వాళ్ళు కూడా వ్యతిరేకిస్తుంటారు, ఎవరు డైరెక్ట్గా పోయే వాళ్ళని. బట్ ఎవరైతే టాలెంట్ లేదో వాళ్ళు మాత్రం ఈ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వీటన్నిటినీ ప్రతిసారి ఎక్స్పోజ్ చేస్తూ ఏదో ఒక లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకని ఇమానియల్కి ఆ ఆలోచన వచ్చి ఉండదు. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత పాపం ఇప్పుడు అర్థమవుతుంది, ఓ మతం దెబ్బేసింది, కులం దెబ్బేసింది, అలాగే ప్రాంతం దెబ్బేసింది, అలాగే రాజకీయ పార్టీలు కూడా దెబ్బేసినాయి అనేది అర్థమైంది. ఇన్ని రకాల వెన్నుపోట్లని అతను ఎదుర్కొన్నాడు. ఇన్ని రకాల వెన్నుపోట్లు పొడిసి 4వ ప్లేస్కి పాపం ఇమానియల్ వెళ్ళేలాగా చేశారు ఆ షో. అలాంటి షో పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? అసలు ఒక ఎంటర్టైన్మెంట్ షోకి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి సార్? ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అసలు వీళ్ళంతా? మరి అలానే ఉంటుంది. ఇన్వాల్వ్ అవుతుందంటే కులానికి సంబంధించినటువంటి కుల గజ్జి అంటారు కదా, అది ఏపీలో బాగా ఉంది సార్. ఇప్పుడు అది ఏపీ కదా, ఏపీ నుంచే ట్రైన్ లో వచ్చింది. ఏపీ నుంచి ట్రైన్ లో వచ్చి ఏపీ నుంచే చేశారు. ఇక్కడ వాళ్ళకి కూడా అంటించారు బాగానే, తెలంగాణ వాళ్ళకి కూడా బాగానే అంటించారు కులానికి సంబంధించి. ఇప్పుడే వాళ్ళకి కూడా కులం అంటుతుంది, బాగానే అంటుతుంది. ప్రాంతం ఉండేది ఇక్కడ, అక్కడేం కులం ఉండేది, ఇక్కడేం ప్రాంతం ఉండేది. ఇప్పుడు ప్రాంతం, కులం రెండు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇలాంటి షోలకు కూడా కళలు అనేది కళాకారులకి ప్రాంతం, కులం, మతం ఉండదు అంటారు. అవును సార్. కేవలం కులం ప్రాతిపదికనే ఓట్లు వేయించుకొని గెలిచారు వాళ్ళు. సో ఇది ఒక గెలుపా అనేది ఇప్పుడు ఇమానియల్ వాళ్ళ కుటుంబీకులు వీళ్ళందరూ బాధపడుతున్నారు. అయితే ఇమానియల్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. వాళ్ళ నాన్న మాత్రం ప్రస్తావించారు. తాము నమ్ముకున్నటువంటి పార్టీలు కూడా తమకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి మాత్రం ఒక పార్టీ సపోర్ట్ చేసింది, వాళ్ళ కులం పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పి వాళ్ళ నాన్న, ఇమానియల్ నాన్న ఎక్కడో మాట్లాడారు, సోషల్ మీడియాలో వస్తుంది. అంటే బయట ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేశారు కదా, అంత తెలియకుండా ఉండరు పెద్దవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమనాలి, ఇమానియల్ ఓటమికి కర్ణుడి సవకి 1,00,000 కారణాలు అన్నట్టు. ఇమానియల్ ఓటమికి 1,00,000 కారణాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.